ఏలూరు జిల్లా యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదాలకు అన్నదాన కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పాత పద్ధతిలో వంట చెరుకుతో కొలిమిలు ఏర్పాటు చేసి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కూడా ఇటు గ్యాస్ కొరత అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇటు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయంలో అయితే ఇటు గ్యాస్ కొరత అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇటు ఆలయ ఈవో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటికి సంబంధించి ఇటు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయం ఏదైతే ఉందో దాంట్లో అయితే రోజుకి 30 నుంచి 40 కూడా బండలను ఉపయోగించే పరిస్థితి అయితే ఉంది. అయితే రేపటి నుంచి గ్యాస్ బండలు ఇటు కమర్షియల్ బండలు కానివ్వండి, అలాగే ఏదైతే డొమెస్టిక్ బండ్లు ఉన్నాయో అవన్నీ కూడా దొరకని పరిస్థితుల్లో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు యువ ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు గ్యాస్ బండ్లో కొరత రావడంతో ఇటు యుద్ధ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్? మాకు ప్రస్తుతానికి ఏంటంటే ఒక 50-60 బండ్ల వరకు కూడా మాకు స్టాక్ ఉందండి. అది నిన్న మొన్న కూడా మేము ఇచ్చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న మొన్న కూడా మన సోదరులందరూ కూడా ప్రెస్ మీడియా నుంచి అది చూశారు. నేను అది కూడా మేము కట్టెలు ఏర్పాటు మేమంతా కూడా ఇచ్చేసుకుంటున్నాం. అలాగే విజయవాడలో వాళ్ళు లేటెస్ట్గా ఒక టెక్నాలజీ తోటి అది మనం ఇన్సైడ్కి 2 పొయ్యిలు తాత్కాలికంగా తెప్పించడం జరిగింది. ఇది కనుక సక్సెస్ అయితే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా సక్సెస్ అయ్యి ఏమైతమైన ఇబ్బంది లేకుండా ఉండగా అన్ని మేము నిర్ణయించినప్పుడు అవి మేము అన్ని నివేదనశాలకి అలాగే ప్రసాద వినియోగానికి అన్నదానానికి కూడా ఈ పొయ్యిల్ని మేము ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు వరకు కూడా గ్యాస్ బండ్లు సరిపోయిన పరిస్థితి ఉందా సార్? ఈవేళ కూడా మాకు మా దగ్గర ఉన్న స్టాక్ అంటే సప్లై అయితే మట్టికి ఆగిపోయింది. సప్లై అయితే నిన్న నుంచి కూడా సప్లై ఏమి అన్నదానానికి వాడుకుంటున్నాము. ఆ బండ్లు కూడా మన దగ్గర లేవు. మనం ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ బండ్లు కూడా అన్నదానంలో ఈ రోజుని వినియోగించుకుంటున్నాం. కమర్షియల్ బండ్లు కొంత స్టాక్ ఉంది, అది ప్రీవియస్గా తెప్పించుకున్న స్టాకే అది కూడా వాడుతున్నాం. కాబట్టి నిన్న మొన్న కూడా మాకు సప్లై అది కొంచెం స్కేర్సిటీ ఉన్నా మేము అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఈ మనకి స్టాక్ అది ఇవ్వలేమని చెప్తున్నారు. ముఖ్యంగా స్వామివారికి ఏవైతే నివేదనశాలలో మేము నివేదన ప్రసాదం తయారు చేయటానికి అలాగే భక్తులు ఉచిత ప్రసాదం కూడా తయారు చేయటానికి మరి ప్రస్తుతం అంతా మేమంతా గ్యాస్ మీద ఆధారపడటం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఇటువంటి క్రైసిస్ గ్యాస్ మనకి ఇబ్బందిగా పరిస్థితుల్లో సప్లై లేని ఇబ్బంది పరిస్థితుల్లో మేము అక్కడ కూడా ఇటువంటి ఒక 2 పొయ్యిలు ఇది సక్సెస్ అయితే అక్కడ 2 పొయ్యిలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అలాగే మా అన్నదానానికి ఈ అన్నదానానికి ఏంటంటే ఆల్రెడీ మాకు స్టీమ్ అది ఉంది, స్టీమ్ పొయ్యి ఒకటి ఉంది. మనం గ్యాస్ నుంచే స్టీమ్ ఇది అయ్యి స్టీమ్ నుంచి అన్నదానం రైస్ అది అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు అది ఏంటంటే ఈ చెరుకు అది మనకి వంట చెరుకుతోటి మేము అది ఫైర్ చేయడం వల్ల అది స్టీమ్ ఏదైతే స్టీమ్ నుంచి కూడా కొంత ప్రత్యామ్నాయం దగ్గర మాకు అది ప్రీవియస్గానే ఉంది. అది గ్యాస్ బదులు మేము వంట చెరుకును వాడుకుంటాం. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇది ఏదైతే ఇటు ఆలయానికి సంబంధించిందే గ్యాస్ వినియోగం ఉందో ప్రతిదీ కూడా ఇటు గ్యాస్ వినియోగం మీదే ఆధారపడి ఉంది. ఇటు అన్నప్రసాదాలు కానివ్వండి, అలాగే అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ గ్యాస్ మీద ఉపయోగపడి ఉన్నాయి. కాబట్టి దీని మీద ఆధునిక పద్ధతుల్లో ఇటు ఏదైతే బ్లోయర్స్ ఉన్నాయో బ్లోయర్స్ మీద చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇది తీసుకొచ్చి కొత్తగా తయారు చేసి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ టెక్నీషియన్ కూడా ఉన్నారు. ఈ టెక్నీషియన్ అడిగి అసలు ఇది ఎలా వర్క్ చేద్దో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఇది అధునాతిక పద్ధతిలో చేశారు, అలాగే బ్లోయర్ మీద రన్ అవుతుంది అంటున్నారు. అంటే పుల్లల పొయ్యికి మాదిరే ఉంటుంది కానీ దీంట్లోంచి స్టీమ్ వస్తుంది అంటున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది? మంటే వచ్చిద్దండి. అంటే బ్లోయర్తో గాలి వల్ల బాగా ఇదయ్యి కొలిమిలా కాలుతూ ఉంటుంది. అంటే పెద్ద వంటలు చేసుకొని బాగా పనిచేసింది. అంటే దీని పుల్లల మీదే మంట వేస్తూ ఉంటారు. ఆ పుల్లల మీదే ఫైర్వుడ్ మొక్కలు ఉంటాయి, కట్ చేసుకొని చేసుకోవాలి. దీనికి బ్లోయర్ తిప్పడానికి మోటార్ తిప్పడానికి కరెంట్ వాడాలి. ప్లగ్లో పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది తిరుగుతూ ఉంటుంది. లోపల కట్టెలేస్తూ ఉంటాం, కులంలాగా మంట వస్తూ ఉంటుంది. అయితే ఇటు పాత పద్ధతిలో ఏదైతే ఓకకు సంబంధించి ఓక పొయ్యిలు ఎటువంటి మాదిరి అయితే ఉన్నాయో అటువంటి మాదిరినే ఈ పొయ్యిలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే పాత పద్ధతులు ఇటు ఓకకు సంబంధించి ఓక మీద ఏదైతే గాలి బ్లోయర్లతో గతంలో ఏదైతే పాత ఓల్డ్ మోడల్లో ఉంటుందో అదే మాదిరిగా కూడా ఈ పొయ్యిలన్నింటినీ కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మోటార్ ఏదైతే చూస్తున్నామో మోటార్ అంతా కూడా విజువల్స్ కరెంట్ ద్వారా రన్ అవుతుంది. అలాగే ఈ ఐరన్ బాడీ ఏదైతే ఉందో ఐరన్ బాడీలో అయితే ఇటు ఈ వుడ్ సెక్షన్ అంతా కట్టెలు కూడా వేసి అలా మొత్తం అంతా కూడా మంటలో వచ్చే పరిస్థితి ఉంది. ఆ పాత పద్ధతిలో ఓక పొయ్యి
ఏదైతే మాదిరిగా ఉంటుందో ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయానికి అయితే ఇటు ప్రసాదాలు కానివ్వండి, అన్నదానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ కొరత వల్ల ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ గ్యాస్ పొయ్యిలను అయితే తెప్పించిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.